అదే విధంగా ఇప్పుడు కొన్ని వీడియోస్‌లో గాని, రీల్స్‌లో గాని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీ స్పర్మ్ కౌంట్ పెరగాలి అనుకుంటే ఒక ఫుడ్ డైట్ గాని, ఒక డ్రింక్ కానీ అలా సజెస్ట్ చేస్తూ ఉన్నారు సార్. నిజంగా దానివల్ల రిజల్ట్ అంటూ ఉంటుందా? సో, ఇది చాలా అంటే యూట్యూబ్ ఛానల్స్‌లో చాలా సోషల్ మీడియా ద్వారా మిగతా చాలా చోట్ల చూస్తూ ఉన్నదేంటంటే ఫుడ్ రిలేటెడ్‌గా. ఒక హ్యూమన్ మైండ్ అనేది ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లమాటిక్ థింగ్స్ చూస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ రెమెడీ కోసం వెతుకుతా ఉంటారు. ఓకే. ఎక్కడైనా ఏమైనా మ్యాజిక్ దొరికి మన ప్రాబ్లమ్ షార్ట్‌కట్‌లో సాల్వ్ అవుతుందేమో అని. అది ఎప్పుడు కూడా జరగదు. అది అవాస్తవం గూడా. ఈవెన్ సైంటిఫిక్ డేటా ప్రకారం గూడా ఒక స్పెసిఫిక్ ఫుడ్ ఇదొక్కటి తీసుకుంటేనే మిరాకిల్ జరుగుతుంది అని ఎక్కడా లేదు. హ్మ్. సో, ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఒక సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక ఫుడ్ అనేది ఒక పోర్షన్ వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇన్ జనరల్‌గా పేషెంట్స్‌కి చెప్పేదేంటి అంటే, ఒకవేళ డైట్ రిలేటెడ్‌గా వాళ్ళు ఫాలో అవ్వాలి అని అనుకుంటే మాత్రం, ఇఫ్ పాసిబుల్ వాళ్ళకేదైనా ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ ఉంది, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా యాక్సెస్ ఉంది అని అనుకుంటే, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల హ్మ్. డ్రై ఫ్రూట్స్ లోపల అన్ని మిక్చర్ లాగా, తర్వాత మిల్లెట్స్ ఓకే. ఇవన్నీ గూడా కంట్రిబ్యూట్ జేస్తాయి. సో, ఒక స్పెసిఫిక్ థింగ్ అయితే ఎప్పుడూ చెప్పము. సీజనల్ ఫ్రూట్స్. సో, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఈవెన్ హనీ ఆల్సో హెల్ప్స్ టు సమ్ ఎక్స్‌టెంట్.